నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నో రకాల భయాందోళనలకు గురవుతూ ఉంటారు, అలాగే ఎన్నో రకాలైనటువంటి టెన్షన్స్కి కూడా గురవుతూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అయితే హెల్తీ ఫుడ్ అంటే ఏమేమి మనం తీసుకోవాలి, ఇందులో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉండాలి అనే విషయాల గురించి కూడా ప్రతి గర్భిణి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీటికి సంబంధించి అంటే గర్భిణీ స్త్రీలు 9 నెలల పాటు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే లోపల ఉన్న బేబీకి తనకి కూడా మంచి జరుగుతుందనే విషయాల గురించి పూర్తిగా వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో క్రెడిల్ నుంచి విచ్చేసినటువంటి చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే గర్భిణీ స్త్రీలు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మన లైవ్ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. మేడంతో మాట్లాడి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. అయితే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి, చాలా భయాలు ఉంటూ ఉంటాయి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి, అండ్ ఎన్నో రకాల కాంప్లికేషన్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా. సో ఫస్ట్లీ మనం ప్రెగ్నెన్సీ లేడీస్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, సో ఆ కాంప్లికేషన్స్కి వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదనే విషయం గురించి తెలియజేయండి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా కేర్ఫుల్ ఉండాలి. స్పెషలీ ఆహారం గురించి, న్యూట్రిషన్ గురించి ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆలోచించి తీసుకోవాలి ఏది తిన్నా కూడా. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు నుంచే వాళ్ళ డైట్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఇన్ దట్ వే they can have a very healthy pregnancy. It is important for both the mother as well as the child, for the baby. అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఉమెన్ బాడీలో చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ చేంజెస్, హెయిర్ చేంజెస్, వెయిట్ చేంజెస్, సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇన్ డిఫరెంట్ ట్రైమెస్టర్స్లో డిఫరెంట్ సిమ్టమ్స్. సో కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో, బట్ దాన్ని చాలా కేర్ఫుల్లీ మానిటర్ చేసి హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. 2 మెయిన్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం, అంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో దట్ ఈస్ అ వెరీ మేజర్ కాంప్లికేషన్. అది మెడిసిన్స్తో పాటు ప్లస్ డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో అ వెరీ గుడ్ న్యూట్రిషియస్ డైట్, స్పెషలీ డ్యూరింగ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఎందుకంటే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతే, లైక్ డెలివరీ అప్పుడు మ్యాక్రోసోమియా బేబీస్ పుట్టడం జరుగుతుంది. మ్యాక్రోసోమియా అంటే లార్జ్ హెడెడ్ బేబీస్ అనమాట. బర్త్ వెయిట్ 4 kgs వరకు ఉంటుంది. సో దట్ ఈస్ అ కాంప్లికేషన్ బోత్ ఫర్ ద మదర్ అండ్ చైల్డ్. అండ్ ఆ షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్ చేయకపోతే, లైక్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ that pregnant woman will continue having type 2 diabetes in case correction lekapothe. So diet management toni it is very important to correct gestational diabetes. ఇంకొక కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని అంటారు, PIH. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ హై అయిపోవడం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో దీనివల్ల కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ అంటే దేర్ మైట్ బీ సడన్ కాంట్రాక్షన్స్ రావడము, లేదంటే ఎక్స్ట్రీమ్ పెయిన్ రావడము, ఆర్ సమ్టైమ్స్ స్టిల్ బర్త్స్ అంటే మిస్క్యారేజెస్ అయిపోవడం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కరెక్ట్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే సోడియం కంటెంట్, డైట్లో ఉన్న సాల్ట్ కంటెంట్ని మనం తక్కువగా వాడుకోవాలి. సో దట్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ అ డైటీషియన్ దే కెన్ ఫాలో ఇట్. సో దీస్ 2 ఆర్ మేజర్ కాంప్లికేషన్స్ అండి. వేరే అన్ని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఒక్కొక్క గర్భిణీ స్త్రీ ఒక్కొక్కరికి డిఫరెంట్ బాడీ మెటబాలిక్ రేట్ ఉంటుంది. సో వాళ్ళ బాడీ మెటబాలిజంని బట్టి వాళ్ళకి డిఫరెంట్ సిమ్టమ్స్, డిఫరెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పీడల్ ఎడిమా అంటే కాళ్ళకు స్వెల్లింగ్ వచ్చేయడం. లైక్ ఫీట్ పైన ఇట్లా స్వెల్లింగ్ అంటే ఉబ్బిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎందుకంటే వాటర్ అనేది ఎక్సెస్గా అక్కడ అక్యూములేట్ అయిపోతుంది. ఫీటే కాదు, ఈవెన్ చేతులు ఆర్ ఈవెన్ చీక్స్ దగ్గర కూడా చాలా ఎక్సెస్ స్వెల్లింగ్ అయిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాటర్ అక్యూములేషన్. సో ఆ పీడల్ ఎడిమా కూడా కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటంటే దే షుడ్ డ్రింక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇంట్లో ఉన్నప్పుడే మంచిగా 2 to 3 liters వాటర్ తీసుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువగా తాగాలి, లైక్ కోకోనట్ వాటర్, బార్లీ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్,
అండ్ సూప్స్, ఇలా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎడిమా అనేది ప్రెగ్నెన్సీలో మనం తక్కువ చేసుకోవచ్చు. దట్ ఈస్ జస్ట్ అ సిమ్టమ్. అది ఫస్ట్ ట్రైమెస్టర్లో రావచ్చు, సెకండ్ ట్రైమెస్టర్లో రావచ్చు, థర్డ్ ట్రైమెస్టర్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, బేసింగ్ ఆన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్స్ బాడీ మెటబాలిజం. ఓకే. అండ్ ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయండి లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లైక్ దే హ్యావ్ క్రేవింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి, అంటే ఫుడ్ అవర్షన్స్, అంటే సమ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ టువర్డ్స్ సర్టన్ ఫుడ్స్. అంటే స్వీట్స్కి కొంచెం ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కొంతమందికి. సమ్ పీపుల్ విల్ ఫీల్ లైక్ ఈటింగ్ నాన్ ఎడిబుల్ ఐటమ్స్. నాన్ ఎడిబుల్ అంటే తినే పదార్థాలు కాకుండా వేరే ఐటమ్స్ తినాలనిపించడం. సో అలాంటి క్రేవింగ్స్ వస్తుంటాయి, సంథింగ్ లైక్ చాక్, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇస్ నాట్ గుడ్, వాళ్ళకి ఆ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే షుడ్ ఫాలో అ బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ డైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఆహారపు అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మళ్ళీ వాళ్ళు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, లేదంటే లాక్టో వెజిటేరియన్స్. లాక్టో వెజిటేరియన్స్ అంటే ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు, ప్లస్ దే ఆర్ వెజిటేరియన్స్. సో అలాంటి వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వాలి, ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్స్లో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. అండ్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐరన్ ఆల్సో షుడ్ బి టేకెన్ వెల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇలా ఎన్నో వైటమిన్స్, ఎన్నో మినరల్స్ కరెక్ట్ అమౌంట్స్లో మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తే కనుక షీ ఈజ్ గోయింగ్ టు డెలివర్ అ హెల్దీ బర్త్ వెయిట్ బేబీ. హెల్దీ బర్త్ వెయిట్ బేబీ అంటే 3 to 3.5 kgs లో పుడితే దాన్ని హెల్దీ బర్త్ వెయిట్ బేబీస్ అని అంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 2.5 kgs అంటే లో బర్త్ వెయిట్. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ దే హ్యావ్ అ టెండెన్సీ టు డెలివర్ లో బర్త్ వెయిట్ బేబీస్. లో బర్త్ వెయిట్ బేబీస్ పుడితే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. పుట్టిన తర్వాత కూడా చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావడము, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడము, అండ్ ఇప్పుడున్న కోవిడ్-19 సిచ్యువేషన్లో ఇంకా చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో అ హెల్దీ డైట్, సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ అండ్ విచ్ ఇస్ టేస్టీ. అండ్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినా కూడా తట్టుకోగల శక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా హైగా ఉండాలి. యూజువలీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి, బికాజ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి లైక్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, క్లైమేట్ చేంజ్ అండ్ ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి. సడన్గా డిప్రెస్ అయిపోవడము, లేదంటే యునో దే ఆర్ ఇమోషనలీ వెరీ డిస్టర్బ్డ్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ ఆల్వేస్ బీ కెప్ట్ ఇన్ అ వెరీ హ్యాపీ మూడ్ అనమాట. ఇప్పుడు కామ్గా, స్టేబుల్గా దే షుడ్ ఎంజాయ్ ద సరౌండింగ్స్ అరౌండ్ దెమ్. యా. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే కూడా ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ వల్లే బేబీ కానివ్వండి అండ్ మదర్ కూడా చాలా హెల్దీగా ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఫుడ్ విషయంలో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండదు. అంటే వాళ్ళ ముందు నుంచి ఏదైతే డైట్ ఫాలో అవుతారో అదే డైట్ ఫాలో అయిపోతారు, కానీ అన్ని రకాలైనటువంటి ప్రోటీన్ కానివ్వండి, న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళు తీసుకోరు. సో దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ప్రెగ్నెంట్ లేడీస్ 9 monthsలో కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఏవేవి అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే మంచిదంటారు? యా, సో రైట్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, స్పెషలీ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈట్ ఫర్ 2 అని అంటారు, అంటే ఒక్కరికి కాదు ఇద్దరి కోసం తినాలి అనేసి. సో దట్ ఈస్ అ వెరీ రాంగ్ ఫాల్స్ మిస్కన్సెప్షన్ అండి. సో అలా ఎప్పుడు కూడా ఓవర్ ఈటింగ్ చేయొద్దు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. తినాలి అంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆర్ హై డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. బట్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ డైట్ అనేది పాటించాలి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏంటంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ద ప్రోటీన్ కంటెంట్ ఇన్ అ ప్రెగ్నెంట్ ఉమెన్స్ డైట్. ఓకే, ఒక కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడడానికి చేద్దాం. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది హైదరాబాద్. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. ఓకే, కిరణ్మయి. ఎస్ అండి, నమస్తే, చెప్పండి. నాది ప్రెగ్నెంట్ లో 8 months ఉన్నాను ఇప్పుడు. ఓకే, డాక్టర్ వెయిట్ తగ్గాలన్నా నాకు ఇప్పుడు ప్రెసెంట్ 84 kgs ఉన్నాను.
సో దానికోసం ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేది కొంచెం చెప్తారా? ఓకే, వెయిట్ ఎందుకు తగ్గించమన్నారు? ఓకే, అది స్పెసిఫిక్ గా చెప్పలేదు మేడం. ఏదైనా సరే వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నామమ్మా, తగ్గాలి అని చెప్పారు అంతే. ఓకే ఓకే. సో లైక్ మీరు వెయిట్ తగ్గాలి అంటే మీరు ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినండి. అంటే మీకు ఆకలైన ప్రతిసారి ఒక ఫ్రూట్ తీసుకోండి మీరు. అండ్ మీకు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, లైక్ డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్? అవేం లేవు కదా. ఓకే, సో డైలీ 2 రకాలైన ఫ్రూట్స్ తీసుకోండి మీరు. పపాయ, పైనాపిల్, ఇవి 2 కాకుండా, అండ్ ఈవెన్ గువావా, పపాయ, పైనాపిల్, జాంపండు కాకుండా వేరే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు మీరు. రోజుకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ లంచ్ అండ్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందు వెజిటేబుల్ సలాడ్స్తో స్టార్ట్ చేయండి. వెజిటేబుల్ సలాడ్స్ అంటే ఇప్పుడు మన కీరా, క్యారెట్, బీట్రూట్, టొమాటోస్ అండ్ ఆనియన్స్ ఒక కప్, అంటే 3 to 4 pieces ఆఫ్ ఈచ్ వెజిటేబుల్ సాలెడ్ బాయిల్ చేసుకొని మీరు లంచ్ ఆర్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందు తినండి. లేదంటే సూప్స్ అన్న తీసుకోండి లంచ్ ఆర్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందు 10 to 15 minutes ముందు. దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఫుల్ అండి, అంటే మీ స్టమక్ ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు హెల్దీ ఐటమ్స్ అనేవి తింటున్నారు మీరు. సో ఇవి తీసుకోవడం వల్ల డెఫినెట్లీ కొంచెం మీరు వెయిట్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. యా యా. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. నాన్ వెజిటేరియన్స్ కెన్ ఇంక్లూడ్ ఎగ్ వైట్స్, వైట్ మీట్ అంటే చికెన్, స్కిన్లెస్ చికెన్, ఫిష్. దెన్ వెజిటేరియన్స్ కెన్ ఇంక్లూడ్ పనీర్, టోఫు అంటే సోయా పనీర్, రాజ్మా, చోలే. అండ్ దాల్స్ అంటే పప్పు తీసుకున్నప్పుడు అందులో లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తీసుకోవాలి దాల్స్లో, సాంబార్లో. లైక్ డ్రమ్ స్టిక్ లీవ్స్, స్పినాచ్ లీవ్స్ అంటే పాలకూర, తోటకూర అంటే అమరెంత్ లీవ్స్, మెంతులు, మేథీ లీవ్స్, ఫెన్యూగ్రీక్ లీవ్స్, ఇలాంటివన్నీ ఆకుకూరలు ఎక్కువగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇన్ దాల్స్. అండ్ ఎవ్రీడే డైట్లో వెరైటీ ఉండాలి. సో దానివల్ల వీ గెట్ డిఫరెంట్ vitamins and different minerals. So diet should be colorful, diet should have variety, and it should be very tasty and healthy. Oil అనేది కొంచెం తక్కువగా వాడాలి. స్పైసీ ఫుడ్స్ అనేవి కొంచెం తక్కువ చేయాలి. లైక్ పాపడ్స్, పికిల్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కొంచెం తక్కువ చేసి, షాలో ఫ్రైయింగ్ ఇస్ ఫైన్. అండ్ కర్రీస్ లాగా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఆకలైన ప్రతిసారి ఒక ఫ్రూట్ తినొచ్చు, లేదంటే హెల్దీ సాలెడ్స్ లాగా తీసుకోవచ్చు. లైక్ క్యూకంబర్స్ అంటే కీరా, క్యారెట్స్, బీట్రూట్స్, టొమాటోస్ ఆర్ స్ప్రౌట్స్. అండ్ దే కెన్ హ్యావ్ లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ప్రోటీన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో రోజుకి 2 సార్లైనా పాలు, లేదంటే పెరుగు ఆర్ బటర్ మిల్క్ ఆర్ మిల్క్ బై ప్రోడక్ట్స్ అంటే మిల్క్ నుంచి మనం తీసుకునే ప్రోడక్ట్స్ లైక్ బటర్, చీజ్, కౌ ఘీ అంటే ఆవు నెయ్యి, ఇవన్నీ చాలా దే ఆర్ హైలీ న్యూట్రిషియస్ ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం. అందరికీ తెలియదు ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, దే డోంట్ నో ద క్వాంటిటీ. సో క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషన్ వాల్యూ అది ఓన్లీ ఒక డైటీషియనే మీకు క్యాల్కులేట్ చేసి హెల్ప్ చేయగలుగుతారు. సో మీరు ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్రెగ్నెంట్, ప్లీజ్ కన్సల్ట్ అ ప్రాపర్ క్వాలిఫైడ్ డైటీషియన్ అండ్ టేక్ ద డైట్ ప్లాన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డైట్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు సూట్ అయ్యేది మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో ఫర్ ఎవ్రీబడి ద డైట్ ప్లాన్ చేంజెస్. సో బట్ బేసికలీ ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఐరన్ ఎందుకు అంటే లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది అంటే బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. బికాస్ ఫర్ ద 9 months మెన్స్ట్రల్ సైకిల్ ఉండదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో బ్లడ్ వాల్యూమ్ బాడీ లోపల ఎక్స్పాండ్ అవ్వడం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం తక్కువ అయిపోతాయి. సో దానివల్ల మనం ఆహారం నుంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా మనకు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది. హీమ్ ఐరన్ అంటారు. వెజిటేరియన్ ఫుడ్స్లో ఐరన్ కంటెంట్ని నాన్ హీమ్ ఐరన్ అని అంటారు. సో హీమ్ ఐరన్ మనకు లివర్, మటన్ లివర్, రెడ్ మీట్ అంటే కీమా, గోట్, మటన్, దెన్ చికెన్, ఫిష్, ఎగ్ యోక్స్, ఇవన్నిట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ వెజిటేరియన్ సోర్సెస్ నాన్ హీమ్ ఐరన్లో మనకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ మీ డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్.
అండ్ ఒక లంచ్ మీల్ చేసిన తర్వాత డెఫినెట్లీ టేక్ అ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్. అంటే ఒక ఆరెంజ్ కానీ ఒక బతాయి కానీ తీసుకుంటే ఏమవుతుందంటే ఐరన్ అబ్సార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వైటమిన్ సి హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఐరన్ అబ్సార్ప్షన్. సో బాడీలో ఉన్న ఐరన్ అబ్సార్ప్షన్ని ప్రమోట్ చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లంచ్ తర్వాత టీ ఆర్ కాఫీ తాగుతూ ఉంటారు. సో టీ అండ్ కాఫీ తాగడం వల్ల ఐరన్ అబ్సార్ప్షన్ తక్కువైపోతుంది. సో అలాంటివి కాకుండా హ్యావ్ అ హెల్దీ ఫ్రూట్ ఆఫ్టర్ లంచ్. ఓకే మేడం, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. డాక్టర్ కిరణ్ భాయ్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఇప్పుడు 8 months అయితే ఒక 2 days నుంచి కోల్డ్ బాగా హెడేక్ ఉంది. ఓకే, హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే. తగ్గాలంటే ఏం చేయాలి? సో కోల్డ్ అండ్ కాఫ్ ఉందా మీకు? హెడేక్ అండ్ హెడేక్. అవునండి. ఓకే, సో మీరు ఇంట్లో బాయిల్ వాటర్ తీసుకోండి అమ్మా. అంటే నీళ్ళు, ఉడకబెట్టిన నీళ్ళు, బాయిల్ వాటర్ తీసుకోండి ఫిల్టర్ చేసి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే రోజుకి 2 types ఆఫ్ సూప్స్ తీసుకోండి. లంచ్ అండ్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందు ఇంట్లోనే మీరు చేసుకున్న సూప్, టొమాటో సూప్ కానీ, లేదంటే ఏదైనా వెజిటేబుల్ సూప్, క్యారెట్ అండ్ బీన్స్ సూప్, లేదంటే స్వీట్ కార్న్ సూప్. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే మటన్వి బోన్స్ ఉంటాయి కదా, దాంతో సూప్ తీసుకోండి, మటన్ బోన్ సూప్, లేదంటే చికెన్ది కార్న్ సూప్, ఏవైనా వెజ్ సూప్ అయినా నాన్ వెజ్ సూప్ అయినా లంచ్ ఆర్ డిన్నర్ స్టార్ట్ చేసే ముందు టేక్ అ హాట్ సూప్. అండ్ మీ డైట్లో ప్రోటీన్ చాలా అవసరము, ఎందుకంటే మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు కోల్డ్ అండ్ కాఫ్ తొందరగా తొందరగా తక్కువైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మిల్క్లో కూడా కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, పాలలో, సాఫ్రన్. ఓకే, అండ్ వాటర్ మంచిగా తాగండి, 2 to 3 liters వాటర్ పర్ డే. ఓకే, అండ్ అలాగే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఫ్రూట్స్కి సంబంధించి రకరకాలుగా ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి నెట్ అనేది చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది కాబట్టి యూట్యూబ్లో కూడా రకరకాలుగా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటి అని చెప్తున్నారు. అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట జనరల్గా. సో ఎక్కువగా సందేహాలు ఉంటాయి కాబట్టి ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు, ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది? సో ఏ ఫ్రూట్స్ తీసుకోవద్దు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే పైనాపిల్ అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ పపాయా కూడా అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. యాక్చువల్లీ పపాయా లిమిటెడ్, కొంచెం తక్కువ అమౌంట్స్లో తీసుకోవచ్చు, బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే అందులో పాపెయిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది పపాయాలో, అండ్ దట్ ఈస్ యూస్ టు టెండరైజ్ మీట్ అనమాట. అంటే మీట్ని టెండరైజ్ చేయడానికి పపాయా లీవ్స్ని యూస్ చేస్తూ ఉంటారు విలేజెస్లో ఆర్ ఎక్కడైనా కూడా కుకింగ్ ఐటమ్స్లో. అండ్ దట్ ప్రొడ్యూసెస్ హీట్. ఓకే, సో పపాయ వల్ల అబార్షన్స్ ఆర్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో పైనాపిల్, పపాయ అండ్ గువావా, ఇవి 3 అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సపోజ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి డయాబెటీస్ ఉంటే ఇంకా ఫ్రూట్స్ ఎక్స్క్లూడ్ చేయవలసి వస్తుంది, అంటే ఇంకా ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్. సపోజ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళు దెన్ దే షుడ్ అవాయిడ్ వాటర్ మెలన్, దెన్ బనానా, దెన్ చీకు అంటే సపోటా, అండ్ గ్రేప్స్, ఇలాంటి ఎక్స్ట్రా, కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫల్, ఇలాంటి ఎక్స్ట్రా స్వీట్ ఫ్రూట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ మళ్ళీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు డైట్ వేరేగా ఉంటుంది. సో ఒక్కొక్క కండిషన్కి మారుతూ ఉంటుంది అనమాట డైట్. అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాము, కానీ కొన్ని అవాయిడ్ చేయవలసి వస్తుంది, కొన్ని లిమిట్ చేయవలసి వస్తుంది, కొన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్ హెల్దీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, ఎక్సెప్ట్ పపాయ, పైనాపిల్ అండ్ గువావా. షీ కెన్ ఈట్ యాపిల్స్, పియర్స్, ఆరెంజెస్, స్వీట్ లెమన్స్, దెన్ అవకాడోస్ మీరు చూస్తే అది యూట్రస్ షేప్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. అవకాడోలో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బటర్ ఫ్రూట్. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్రూట్ విచ్ కంటైన్స్ బటర్, ఫ్యాట్ అనమాట, గుడ్ ఫ్యాట్స్. యూజువలీ ఫ్రూట్స్లో అసలు ఫ్యాట్ అనేదే ఉండదు, బట్ ఓన్లీ ఇన్ అవకాడో యూ ఫైండ్ గుడ్ ఫ్యాట్స్. సో అవకాడో మిల్క్ షేక్ లాగా కూడా చేసుకోవచ్చు, ఆర్ కస్టర్డ్ ఫామ్లో కూడా అవకాడోని యాడ్ చేసుకోవచ్చు.
సో ఇలా రకరకాలైన ఫ్రూట్స్ తీసుకోవాలి ఎవ్రీడే. ఇట్ షుడ్ బి అ డిఫరెంట్ ఫ్రూట్. దానిమ్మ కూడా చాలా మంచిది. పొమోగ్రెనేట్లో ఏంటంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పొమోగ్రెనేట్ జ్యూస్ తీసుకోవచ్చు, లేదంటే యాక్చువల్లీ హోల్ ఫ్రూట్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అందులో మనకు ఫైబర్ అనేది వస్తుంది డైరెక్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే. బట్ ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎందుకంటే ప్రతి సీజన్లో ఫ్రూట్స్ మారుతూ ఉంటాయి. సో అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి, బట్ ఇన్ మోడరేషన్. అండ్ ఎవ్రీడే 2 డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకోండి, సో దట్ వెరైటీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. ఫ్రూట్స్లో ఏంటంటే మనకు వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఈట్ ఫ్రూట్స్. అండ్ ఈవెన్ డ్రై ఫ్రూట్స్లో కూడా నట్స్, ఆల్మండ్స్ చాలా మంచివి, స్పెషలీ సోక్డ్ ఆల్మండ్స్, అంటే ఓవర్ నైట్ మనం సోక్ చేసేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తమిళనాడు నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనండి, మీకున్న సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. మామూలుగా మిల్క్ ఎంటీ స్టమక్ తీసుకోకూడదు అంటారు, అట్లా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్తారు. దాంట్లో హార్లిక్స్ కానీ అట్లాంటి కలుపుతుంది తాగచ్చా, లేకపోతే ఏదైనా తిని మిల్క్ తీసుకోవడం బెటరా? పాలు ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చా, లేదంటే హార్లిక్స్ ఇలా ఏవైనా వాటిలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓకే, సో మిల్క్ అనేది ఇట్ ఈస్ బెటర్ టు మిక్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ అండి మిల్క్లో, లైక్ సంథింగ్ లైక్ అ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, ఎందుకంటే దట్ ఈస్ మోర్ న్యూట్రిషియస్ అండ్ హెల్దీ. అంటే ఎర్లీ మార్నింగ్ మిల్క్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అలాంటివి ఏమి ఉండవండి. ఎర్లీ మార్నింగ్ మిల్క్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమి ఉండదు. సో బట్ ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు అట్లా అనీజీనెస్ ఉన్నా, లేదంటే డిస్కంఫర్ట్ ఉన్నా పొద్దున పాలు తీసుకోవడం వల్ల, మీకు ఏ టైంలో కంఫర్టబుల్ ఉంటే ఆ టైంలో తీసుకోవచ్చు మిల్క్. ఈవినింగ్ తీసుకోవచ్చు, బెడ్ టైం అంటే రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవచ్చు, ఆర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. హాట్ ఆర్ వామ్ మిల్క్ తీసుకోవచ్చు. కొంచెం టర్మరిక్ అంటే కొంచెం పసుపు వేసి, కొంచెము సాఫ్రన్ అంటే కుంకుమ పువ్వు వేసేసి, ఆర్ విత్ డ్రై ఫ్రూట్స్. అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఇవాళ రేపు చాలా వస్తున్నాయి. సో ప్రోటీన్ పౌడర్స్ తీసుకునే ముందు మీరు డైటీషియన్ని కన్సల్ట్ చేసే తీసుకోండి, ఏది తీసుకుంటే మంచిది అనేది. ఓకే, అండ్ గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువగా కూడా ఈ టైంలో వస్తుంది ప్రెగ్నెన్సీలో అంటూ ఉంటారు కదా, అదేమైనా ప్రాబ్లమేటిక్ అనుకోవచ్చా మనం? అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కొంతమందికి ఎందుకు వస్తుంది అంటే, ఇఫ్ దే ఆర్ టేకింగ్ అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్తోని వాళ్ళకి ఎలర్జీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చోలేతోని ఆర్ రాజ్మాతోని ఇవి తీసుకుంటే వాళ్ళకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఈవెన్ కొంతమందికి ఈవెన్ పికిల్స్ తీసుకున్నా దే హ్యావ్ దట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ బికాస్ ఆఫ్ స్పైసీ ఫుడ్స్. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ స్పైసీ ఫుడ్స్. వాళ్ళకి ఏదైనా అలర్జీకి అనిపిస్తే ఆ ఫుడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అది స్టాప్ చేసి దానికి సబ్స్టిట్యూట్ ఏది బెటరో అనేది డైటీషియన్ అడిగితే బెటర్. అంటే ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్లో దే కెన్ చూస్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. అంటే కొంత ముందు నుంచి కనుక గ్యాస్ ప్రాబ్లం ఉన్నా సరే ఇంకా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏమైనా ఉంటుందా? దే షుడ్ అంటే స్ప్రౌట్స్ కొంచెం తగ్గించాలండి. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, అంటే లార్జ్ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల వాళ్ళకు గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ చనా దాల్ కూడా, ఓకే మేడం, చనా దాల్ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్, దీస్ టూ. ఓకే, సో మరి ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా కూడా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఫుడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. సో చాలా వరకు మనం క్లియర్ చేసే ప్రయత్నం చేసామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ అ ప్లెజర్ టు టాక్ హియర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మరో సమస్యతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.